ఛార్జ్ షీట్లోనేమన్నా షేర్ హోల్డర్ కానివాడు షేర్ హోల్డర్ ఏమో అనే కలరింగ్ ఇచ్చారు. ఓకే, జడ్జి గారు అదే చెప్పారు. ఇది చూస్తే అర్థమవుతుంది ఒక ఫేక్ దాన్ని క్రియేట్ చేశారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు. మీడియా వాళ్ళు చేస్తేనో రాజకీయ నాయకులు చేస్తేనో వదిలేయచ్చు. నాలాంటి ఏదో సిబిఐ చేసింది, అది కోర్టు ఆర్డర్లో వచ్చింది. నేను ఏం చెప్పదలుచుకుంది అది. అలా అయిన తర్వాత సెకండ్ ఛార్జ్ షీట్ నాకు వచ్చినప్పుడు నాకు డబ్బులు కలరింగ్ పూయటానికి గౌతమ్ మూతా ట్రాన్సాక్షన్ తెచ్చారు. అసలు ఈ హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేసింది November 21 అండి. అప్పట్లో ఎవరికైనా డబ్బులు వస్తే ప్రేమ్ రాహుల్కి డబ్బులు రావాలి, అరుణ్ పిల్లైకి రావాలి, ఓకే, లేదు సమీర్ మహేంద్ర అనే అతనికి రావాలి. తీసుకున్నారో లేదో మాకు తెలియదు. కవితకు రూపాయి రాలా, నాకు రూపాయి రాలా, మేము తీసుకోవాలి, అసలు మాకు తెలియదు. అసలు అంటే నమ్మటానికి ఆశ్చర్యంగా వింతగా ఉంచేది. ఎందుకంటే మీడియాలో చూసి చూసి అందరి మైండ్లు కూడా ఇలా వెళ్ళిపోయాయి. ఓకే, అంటే అసలు అంటే మాగుంట రాఘవరెడ్డి దీంట్లో ఆ లిక్కర్ సిండికేట్లో ఉన్నాడు, లేదా లిక్కర్ వ్యాపారాల్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. తనెందుకు అప్రూవ్ అయ్యారు, తనెందుకు మీ పేరు చెప్పారు, మీకు 10 కోట్లు ఇచ్చాను అని చెప్పని కవిత గారు ఏమంటే ఇచ్చానని చెప్పని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పారు అంటే అండి, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ మామూలుగా కేసు అది మొదలైన తర్వాత, ఆరోపణల ద్వారా కేసులు అయిన తర్వాత ఫస్ట్ ఒకటి విట్నెస్ అనేది కంప్లీట్ థర్డ్ పార్టీ, కంప్లీట్ ఇండిపెండెంట్ విట్నెస్ ఉండాలి. అది దొరకలేదు. తర్వాత ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి అప్రూవర్ బేస్ చేసుకొని వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ పట్టుకొని వెళ్తున్నాయి. నిన్న ఇంకా యాక్చువల్గా దినేష్ అరోరా కన్ఫెషన్ స్టేట్మెంట్ సిబిఐ వాళ్ళు దాచిపెట్టారు అని సిబిఐ వాళ్ళని కోర్టు జడ్జి తిట్టారు. దినేష్ అరోరా స్టేట్మెంట్ తిట్టడం అనను, ప్రశ్నించారు. అంటే ఇన్ని రకాలు జరిగినాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎలా డైల్యూట్ అవుతూ వచ్చిందంటే, ఫస్ట్ ఎన్నో నిజాలు, ఎంతో ఇది ఉంది, 100 కోట్లు వెళ్ళిపోయింది, ఎంత వెళ్ళిపోయింది, ఫ్లైట్లలో వెళ్ళిపోయింది, ఇక మీడియా వాళ్ళు అయితే ఇక ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని ఒక స్టోరీ క్రియేట్ చేశారు. నౌ దట్ స్టోరీ హ్యాస్ టు బి ప్రూవ్డ్. అలా ప్రూవ్ చేయకపోతే మళ్ళీ అతను ఎదుటి వాళ్ళకి ఎంబ్రాస్మెంట్. అట్లా వెళ్ళిపోయి చివరికి ఏమైపోయిందని అంటే, ఒక ఇండిపెండెంట్ విట్నెస్ నుంచి వెళ్ళిపోయి ఎవడు ఏం చెప్పినా రాసుకునే స్టేజ్కి వచ్చేసింది. ఎవరేం చెప్తే అంటే రాఘవరెడ్డి దాంట్లో లిక్కర్ సిండికేట్లో ఉన్న లిక్కర్ వ్యాపారంలో ఉన్నాడు, తను ఎస్టాబ్లిష్ చేశాడు, తను కలిసానన్నారు కవితని, తను వాళ్ళు డబ్బులు చెప్పిన దాని ప్రకారం ఇచ్చానన్నారు కదా. చెప్తా, అందుకని జస్ట్ కొంచెం టైం తీసుకున్నా. కవిత కేజ్రీవాల్ గారిని ఎంఎస్ఆర్ గారు 16th March ఏదో కలిశారు. ఆయన కవిత గారిని కలిసి మాట్లాడమని చెప్పారని చెప్పారు. కవిత గారు 50 కోట్లు డిమాండ్ చేశారని చెప్పారు. 100 కోట్లు ఇవ్వాలి, 50 కోట్లు మీరు ఇవ్వండి, 50 కోట్లు మీరు డిమాండ్ చేశారని చెప్పారు. అలాగే 10 కోట్లు March 21 ఇచ్చాము అని చెప్పారు. ఛార్జ్ షీట్లో ఏం రాశారో చెప్పిన, మీరు కాన్స్పిరసీ April 21 అని ఫస్ట్ ఛార్జ్ షీట్లో రాసి, బుచ్చిబాబు చాట్లు ఉన్నాయి అని చెప్పేసి మీరు March 21కి తీసుకెళ్ళి గోల్ పోస్ట్ 10 కోట్లు మార్చిలో క్రియేట్ చేసేసి పెట్టారు కదా. ఆ 10 కోట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయి గనక నాకు ఇస్తే, లేదు నేను ఫోన్ చేసిన వాళ్ళకి ఇస్తే, లేదు నా తరఫున వాళ్ళకి ఇస్తే, ఎక్కడ ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, అసలు చెన్నై నుంచి ఢిల్లీ ఎలా వెళ్ళినాయి, పోనీ బుచ్చిబాబు వచ్చి కలెక్ట్ చేసుకున్నాడా, బుచ్చిబాబు వాళ్ళ స్టాఫ్ వచ్చి తీసుకున్నారు, అసలు ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు చెప్పారు అని అంటే, వాళ్ళకి కొన్ని రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంతకం పెట్టినట్టు వాళ్ళు సంతకం పెట్టించారు, ఎవరైనా అంతేనండి, దానిలో నాకైతే ఏ డౌట్ లేదు. ఎందుకనంటే నేను 78 రోజులు వెళ్ళిన దానిలో ఇన్వెస్టిగేషన్ తీసేస్తే 52 రోజులు వెళ్ళా. ఇన్వెస్టిగేషన్ ముందుకి 52 రోజులు వెళ్ళిన వాడిని 20 రోజులే స్టేట్మెంట్ చేశా. మిగతా రోజులన్నీ ఏమవుతున్నట్టు కూర్చొని గడ్డి అయితే వేయలేదుగా. సో సంథింగ్ హ్యాపెన్స్. ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరిగినవి ఉంటాయి, జరగనివి ఉంటాయి, జరగని వాటిని కూడా ఇలా రాస్తే నువ్వు వెళ్ళొచ్చు అనేది కూడా ఉంటాయి. అంటే చెప్పినటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కదా, ఎంపీ తీసుకెళ్లి ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లోపల పడేసిన తర్వాత ఇంకేముంటుంది, బయటకు రారు అని అనుకున్న తర్వాత. ఇప్పుడు మీరు బుచ్చిబాబు గారు అలా అనుకోలేదు కదా, మిమ్మల్ని కూడా పెట్టమన్నారు కదా, మరి మీరు పెట్టలేదు కదా. మీరు పెట్టినట్టయితే ఇంకోరెవరో వచ్చేవాళ్ళు. మళ్ళీ కాదు, అక్కడ సైమల్టేనియస్ గా రాఘవ్ గారిని వాళ్ళు ఈడీ వాళ్ళు అప్పటికే అరెస్ట్ చేశారు. సో ఆయన ఈడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాశారు, అట్లా ముందు రాయలా. అప్పటికి నా మీద ఛార్జ్ షీట్ వెళ్ళిపోయింది. కవిత గారి మీద ఛార్జ్ షీట్ తీసుకురావడం కోసం, కవిత గారిని లాగటం కోసం తీసుకొచ్చి కవిత గారి మీద చేయడం కోసం ఈ 10 కోట్లు 15 కోట్లు అని ఒక స్టోరీ క్రియేట్ అయింది. రైట్, ఆ స్టోరీలో ఏది కూడాను డేట్లు మ్యాచ్ అవ్వట్లేదు. కానీ మీరు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మీరు ఒకటి చెప్తున్నారు,
కవిత గారి కోసం నేను పోయి అప్పీర్ అయ్యాను, కవిత గారి కోసం నేను నిలబడ్డాను కాబట్టి సిబిఐ వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. ఇది ఒక నెంబర్ 1 పాయింట్. అసలు ఎంటైర్ ఎపిసోడ్ అసలు కవిత గారి పాత్రే లేదంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదిపేసినటువంటిది ఇది. నిన్న కేటీఆర్ గారు ప్రభుత్వం కూలిపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పారు. కవిత గారి రాజకీయ భవిష్యత్తు కూడా విధ్వంసం కావటానిక లేకపోతే నష్టం జరగటానిక ఈ కేసే కారణమైంది. నేను ఇంకొంచెం డీటెయిల్ తీసుకుంటే పొలిటికల్ స్టాండ్స్, పొలిటికల్ ఒపీనియన్ చెప్పినట్టు ఉంటుంది. పొలిటికల్ ఒపీనియన్ మీ అబ్జర్వేషన్ లో 20 years గా మీరు తనకి ఎడిటర్ గా ఉన్నారు కాబట్టి ఈ జరిగిన పరిణామాల్లో మీరు తన క్లీన్ చిట్ ఇస్తున్నారు. క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఎలా ఇస్తారు, ఎలా ప్రూవ్ చేస్తారు? ఢిల్లీ దిగ్గదాల్లో మార్చి 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు నేను ఒక 7-8 సార్లు లేదా ఒక 10 సార్లు వెళ్ళా. ఓకే. రీటైల్స్, స్టోర్స్, జోన్స్ వాటి గురించి రకరకాల ఇన్ఫర్మేషన్ రాశా. వచ్చి కాస్టింగ్ షీట్ ఇచ్చా. అది ఒక కవిత గారికే కాదు, చాలా మందికి. తర్వాత కొంతమంది బిజినెస్ లో జాయిన్ అవ్వలేదు, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా వెళ్ళారు, వెళ్ళని వాళ్ళు ఉన్నారు, డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదో కవిత గారు ఏదో చేశారు, అన్ని ఇది చేశారు, దానికి బుచ్చిబాబు వచ్చి సిబిఐ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఫీల్డ్ లెవెల్ ఆపరేటర్ బుచ్చిబాబు అని రాశారు. ఓకే, సో దానికి సంబంధించి మీరు రిపోర్ట్ ఇచ్చారు. కవిత గారు ఏమన్నారు? కవిత గారికి అసలు నేను రిపోర్ట్ కూడా ఇవ్వలేదు చివరికి. ఇది ఒక తన చుట్టూ తనకు తెలిసిన వాళ్ళ ప్రాబల్యము లేదు, ప్రమేయం అనేది డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్ లో ఉంది కాబట్టి. అంటే మ్యాక్సిమం వేగ్గా చెప్పాలి అని అంటే ఢిల్లీలో పాలసీ, ఇప్పుడు నేను చదువుతున్న వాట్సాప్ పాలసీ ఉంటుంది, వాట్సాప్ దానిలో చూడండి, ఆ ప్రొవిజన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఢిల్లీ గవర్నమెంట్ వుడ్ లైక్ టు ఫ్రీ ద మార్కెట్, రెడ్యూస్ ద బ్యూరోక్రసీ, ఇంక్రీజ్ ద రెవెన్యూ, ఇంక్రీజ్ ద సూపర్విజన్, ఇంక్రీజ్ ద కంట్రోల్ అని బోల్డ్ ఉంటాయి. ఇదంతా ఇట్స్ ఆల్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్. దాన్ని పెంచుకోవడానికి చూసిద్ది కదా. అలాగే మంచిగా ఉన్నాయండి, దానిలో చెడ్డవేమీ లేదు. సో రివ్యూ చేయటం, దాన్ని ఒకసారి చెక్ చేయడం అనేది కామన్ జనాలకి. ఇప్పుడు నేను వెళ్ళి కవిత గారి ముందు కూర్చొని ఏదైనా బిజినెస్ గురించి చేస్తే వింటారు కదా, మీతో వచ్చి చెప్తే వింటారు కదా. అట్లా చాలా మంది చాలా రకాలు జరిగినాయి, బట్ జరిగినవి ఫ్రూట్ఫుల్ అవ్వలేదు. అది అలా సైడ్ లైన్ వెళ్ళిపోయింది, ఎవరు ఏమీ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. లేదు, కవిత అరుణ్ పిల్లై బినామీ అంటారు తప్ప మరి బినామీ అనేది మీ పేరు మీద ఎట్లయితే లైసెన్స్ లేదు, మీరు ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, కవిత గారి పేరు మీద కూడా లేదు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లై చేసిన డబ్బులు ఏమైనా కవిత గారి దగ్గరికి వచ్చినాయా? లేదు. మీ త్రూ ఏమైనా వచ్చినాయా? లేదు. నేను ఇచ్చిన 32 లక్షల రూపాయలు కవిత గారికి వాళ్ళ అబ్బాయి ఫీజు కట్టడానికి ఇస్తే ఆమె నాకు మళ్ళీ వెనక్కి ఇచ్చింది. అసలు అప్పటికి ఆ హోల్సేల్ బిజినెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. మీరు ముందు ఇచ్చారా? అవును. కవిత గారు మీరు ముందు ఇచ్చారు. అరే మా ఇద్దరికి 15 ఏళ్ల నుంచి ఉన్నాయి. 32 lakhs అంటే వాళ్ళ అబ్బాయి ఫీజు కోసం కట్టారు. ఆ రోజు వాళ్ళు సిటీలో లేరు, అందుకని మీరు కట్టారు, అవి మీకు వెనక్కి వచ్చింది అంతే. మరి ఇప్పుడు దాంట్లో ఆ ఎవిడెన్స్ లో 33 lakhs మీకు ఇచ్చి అట్లా రాశారు అంతే. ఇప్పుడు అంటే సిబిఐ వాళ్ళ గాల్సి రాసుకుని